రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇలాకాలోనే రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు సైతం ముందుకు సాగడం లేదు. పాలకుల మాటలు కోటలు దాటుతున్న చేతలు మాత్రం గడప దాటడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో అస్తవ్యస్త రోడ్లతో ప్రజలు నరకానుభవిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి సొంత సెగ్మెంట్లో రోడ్ల దుస్థితిపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆర్ఎండ్బి మంత్రి ఇలాకాలో అధ్వాన్నంగా రోడ్లు, మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా. ఇది నల్గొండ జిల్లా కేంద్రం. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, రెండోసారి మంత్రిగా కొనసాగుతున్నారు. అందులోనూ రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితేనేం ఆయన సెగ్మెంట్ లో రోడ్ల దుస్థితి మాత్రం అధ్వాన్నంగా ఉంది. అధికార పార్టీ నేతల అనాలోచిత నిర్ణయాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారులు ఇష్టారాజ్యంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొదలు మంత్రి కాగానే వచ్చి ముషంపల్లిలో మొట్టమొదటిసారిగా అక్కడ రాయేయడం జరిగింది. ఇప్పుడు సంవత్సరంన్నర దాటిపోయింది. కనీసం ఆ రోడ్డు అసంపూర్తిగా ఉంది. నడవడానికి పోవడానికి వీలు లేకుండా కనీసం ఆ రోడ్డు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. అస్తవ్యస్తంగా నల్గొండ పట్టణ కేంద్రంలో రోడ్లు అనేటువంటి చేయకుండా కాంట్రాక్టర్ల మీద అధికారులు ఎవ్వరు రాజమాయిషి లేదు. ప్రజలు గాలికి పోయే పరిస్థితి ఉన్నది. ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఎవడు చెప్పినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రోడ్లు భవనాల మినిస్టరు నల్గొండకున్నా లేకుంటే ఇంకో కాడున్నా ఒరిగింది ఏమి లేదు. ఏ పనులు కూడా కావట్లేదు. దాని మీద శ్రద్ధ లేదు. అధికారులు కూడా నిలబడి ఆడ పని పూర్తి చేద్దాం, కనీసం ఈ గుంటలు పడ్డాయి, కనీసం మినిమం సౌకర్యం ఏమైనా కల్పిద్దాం అనేటువంటి లేదు. మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా తొలి సంతకం నల్గొండ టు ముసెంపల్లి రోడ్డు ఏర్పాటుపైనే చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇరుకు రోడ్డుతో ఇబ్బంది పడుతున్నారని, ఎంతో మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి సంతకం పెట్టిన రోడ్డు పనులు కాస్త 1 అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి ఆనందంగా మారాయి. వచ్చే దారిలో రోడ్లు మొత్తం డబుల్ రోడ్ అని శాంక్షన్ చేసిరు, కానీ ఓన్లీ మట్టి పోసిరు, ఇసి పెట్టిరు. మట్టి పోసినా కూడా గుంతలు అయినాయి. వర్షానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నల్గొండ నుంచి గుట్ట కింద అన్నారం కాడికి వచ్చింది ఒక ఎత్తు అవుతుంది, గుట్ట కాంచి టౌన్కి పోయింది ఒకటి అవుతుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు చొరవ తీసుకొని మాకు రోడ్లు తొందరగా చేయాలని. నల్గొండ నుంచి ధర్మవరం వరకు 18 కిలోమీటర్లకు గాను 100 కోట్ల బడ్జెట్తో మొదట 4 లైన్ల ప్రతిపాదన పెట్టారు. ఆ తర్వాత నిధుల కొరతనో లేదా ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు తెలియదు, కానీ 4 లైన్లు అని చెప్పిన రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చారు. ఇక రోడ్డైనా స్పీడప్ చేశారా అంటే అది లేదు. రోడ్డు వెడల్పులో భాగంగా నెలల క్రితం మట్టి పోసి వదిలేశారు. దాంతో దుమ్ము ధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం పడితే నరకమే. రోడ్డంతా బురదమయంగా మారి ప్రయాణం సాహసంగా మారుతోంది. రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో నీళ్లు నిలబడడంతో లోతును అంచనా వేయలేక వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. ఎవరు మొదటి సంతకం చేసింది ఈ రోడ్డుకి మినిస్టర్ గారు, కానీ ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకోలే. దగ్గరికి టౌన్కి దగ్గరలో ఉంటుంది. బస్టాండ్ నుంచి 5-6 కిలోమీటర్లు కూడా ఉండదు. అంత దగ్గర ఎక్కడో ఎస్ఎల్బీసీ కాడ డెవలప్ చేశారు, కానీ ఈ రోడ్డు ఇంతవరకు డెవలప్ చేయలేదు. డబల్ రోడ్ అని చేశారు. వర్క్ స్టార్ట్ కొంతవరకు చేశారు. అంతే 2 వైపులా తవ్వి మట్టి వేసారు. సగం కూడా కాలే, సగానికి కూడా తక్కువ అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు ఇంతవరకు కాలే. భాస్కర్ టాకీస్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ కు వెళ్లే రూట్లో రోడ్డు మరమ్మతులు కొన్ని నెలలుగా సాగుతున్నాయి. పనులు నత్తనడకన సాగుతుండటంతో అటుగా వెళ్లేవారు నరకం అనుభవిస్తున్నారు. పైప్ లైన్ నిర్మాణం కోసం ప్రధాన రహదారిని మూసేస్తున్నారు. దాంతో ఇరుకు గల్లీలో నుంచి వాహనాలు వెళ్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక నార్కెట్పల్లి టు అద్దంకి హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం ఏళ్లుగా సాగుతూనే ఉంది. రోడ్లు భవనాల శాఖ మంత్రి సొంత ఇలాకా కాబట్టి పనులు త్వరితగతిన పూర్తవుతాయని ఆశించినా అంత సీన్ కనిపించడం లేదు. టౌన్ కి ఎంటర్ అయ్యే దగ్గర ఫ్లైఓవర్ పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక గ్రామాల్లోకి వెళ్లే రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఇటు టౌన్లో కూడా అదే పరిస్థితి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రోడ్డంతా తవ్వేశారు. డ్రైనేజ్ పనులు చేశాక రోడ్లు వేయడం మర్చిపోయారు.
ఇలా నల్గొండ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ పూట రావడానికి, మాకు వ్యవసాయ పనులు చేయడానికి, తోటకాడ పోవడానికి ఏమైనా ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. అందులో వర్షం పడడం వల్ల ఇంకా చాలా రోడ్లు చాలా అధ్వానం తయారైంది. అట్లీస్ట్ ముందు నల్గొండ టౌన్ లోపల తాత్కాలికంగా ఆడిడ కొద్దిగా మట్టి వస్తే టెంపరీగా నడిచిపోతుంది. ఈ వర్క్ ప్రోగ్రెస్గా అయితేనే ఉంది. మిగతా రోడ్లు చూస్తే నల్గొండ టౌన్ నుంచి ఎక్కువ ముషంపల్లి రోడ్ అంటే చాలా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. డే నైట్ 12 దాకా మూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది. ప్లస్ ఏ వరకు ఇబ్బంది ఏందనుకో, పేషెంట్స్ ఉంటారు, రకరకాలు ఉంటారు, ఎమర్జెన్సీ పోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఏమన్నా చిన్న చిన్న పనుల కోసం నల్గొండ టౌన్ దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరు ముషంపల్లి, ఎర్రబెల్లి నుంచి కూడా రైతులు పోతుంటారు అన్నమాట. వాళ్ళకి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలి సార్, స్పీడప్ చేయమని, తొందర చేయమని చెప్పండి. చూసారుగా రోడ్డు భవనాల శాఖ మంత్రి సొంత సెగ్మెంట్లో రోడ్ల దుస్థితి. మంత్రి గారి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు గడప దాటడం లేదని ఆయనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి కోమటిరెడ్డి దీనిపై దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.